బౌన్స్ బ్యాక్ కావడం అన్ని ఇండస్ట్రీలో కామన్ గా జరుగుతూ ఉంటుంది. ఇప్పుడు దేవిశ్రీని చూసిన వారు కూడా ఆ మాటే అంటున్నారు. అల్లు కాంపౌండ్ లో సాలిడ్ గా 2 హిట్లు, బ్యాక్ టు బ్యాక్ దేవి ఇస్ బ్యాక్ అని హ్యాపీగా ఫీల్ అవుతున్నారు జనాలు. మరి రాక్ స్టార్ ఈ ఎనర్జీతో దుల్ల కొట్టేస్తారా? ఆయన పాటల గురించి మాట్లాడుకుందాం పదండి. పుష్ప 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 అంటూ పుష్ప 2లో ఓ సాంగ్ ఉంటుంది. అందులో పుష్పరాజ్కి ఏం తెలుసో ఏం తెలియదో చెప్పారు క్రియేటర్స్. ఇప్పుడు ఆ పాటని దేవిశ్రీ ప్రసాద్కి ఆపాదిస్తున్నారు హార్డ్ కోర్ ఫ్యాన్స్. తనకు తెలియంది వెనక్కి తగ్గడమే అంటూ ప్రేజ్ చేస్తున్నారు. పుష్ప సినిమా బ్యాక్గ్రౌండ్ స్కోర్ చేస్తున్నది దేవి కాదా? ఆయన చేయనన్నారా? చేయలేకపోయారా? ఇంకొకరు మరొకరు సీన్లోకి ఎందుకొచ్చినట్టు? ఇలాంటి మాటలు ఆ మధ్య కోకొల్లాలు. అయితే వాటన్నిటికీ తన మాటలతోనే ఫుల్ స్టాప్ పెట్టేశారు దేవిశ్రీ ప్రసాద్. పుష్ప రిలీజ్ కాకముందు నుంచే ఇంటర్నేషనల్ స్థాయిలో మారుమోగిపోయింది ఆయన మ్యూజిక్. ఆ సౌండ్ ని తండేల్ కంటిన్యూ చేస్తుంది. పక్కా లవ్ స్టోరీ పడాలే గాని దేవిని మించి ట్యూన్స్ ఇచ్చేది ఎవరబ్బా అని ఓపెన్ గానే అంటున్నారు మ్యూజిక్ లవర్స్. ఓఎస్ఎస్ ఫర్టిలిటీలో టెస్ట్, ట్రీట్మెంట్స్, థెరపీస్ అన్ని సైంటిఫికల్లీ డిజైన్ ఇన్ ది గుడ్ హ్యాండ్స్ ఆఫ్ సైన్స్. మమ్మీ డాడీ అవ్వాలంటే ఓఎస్ఎస్ కి కాల్ చేయండి. ఉప్పెన తర్వాత గుండెకు హత్తుకుపోయిన పాటల్ని తండేల్తో మారుమోగిస్తున్నారని కితాబులు అందుతున్నాయి. తండేల్ సినిమాలో నాగ చైతన్య, సాయి పల్లవి కెమిస్ట్రీతో పాటు దేవిశ్రీ ప్రసాద్ ట్యూన్స్ కి, బ్యాక్గ్రౌండ్ స్కోర్ కి ఫిదా అవుతున్నారు జనాలు. సినిమాను నిలబెట్టిన మెయిన్ పిల్లర్ అంటూ దేవిశ్రీ మ్యూజిక్ ని సెలబ్రేట్ చేస్తుంది మూవీ యూనిట్. బ్యాక్ టు బ్యాక్ ఈ రేంజ్ సక్సెస్ రావడం మామూలు విషయం కాదు. సో వెంటేజ్ దేవి కుల్లగొట్టేస్తారా, లేకుంటే మళ్లీ స్లో అయి మిగిలిన వాళ్లకి అవకాశాలు వదిలేస్తారా అంటూ రకరకాలుగా డిస్కషన్ జరుగుతోంది మ్యూజిక్ ఇండస్ట్రీ.